నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 24కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి జూలై 17, 2017, టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పటివరకు నా న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ C10 లైవ్ పిక్స్ అయితే మనకి లీక్ అయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్స్లో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. సో డ్యూయల్ కెమెరాస్ ఏం చేస్తాయో ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సామ్సంగ్ C10 మాత్రం మనకి డ్యూయల్ కెమెరాతో వస్తుంది. సో ఇక్కడ మీరు పిక్చర్స్లో చూడొచ్చు. సో మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 కూడా డ్యూయల్ కెమెరాస్ వస్తుందని చెప్పేసి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. నోట్ 8 మనకి నెక్స్ట్ 2 monthsలో మార్కెట్లోకి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ అయితే సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ C10 లైవ్ పిక్చర్స్ అయితే మనకి లీక్ అయినాయి. డ్యూయల్ కెమెరాస్తో మనకి సామ్సంగ్ C10 మార్కెట్లోకి రాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పానాసోనిక్ నుంచి పానాసోనిక్ P55 ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఎక్స్క్లూజివ్గా మీకు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోకస్ టర్బో 5కి అండ్ నోకియా 3కి మోటో E4 ప్లస్కి ఈ ఫోన్స్కి ఇది పోటీగా ఉంది. సో దీనిలో మీకు సేమ్ ఈ 3 ఫోన్స్ ఇందాక నేనైతే చెప్పాను, ఆ ఫోన్స్ ఏదైతే ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ మీకు ఈ ఫోన్లో కూడా లభిస్తుంది. పానాసోనిక్ P55లో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ MT6737. సో 10,000 లోపు మనకి రిలీజ్ అయ్యే ఫోన్స్ అన్ని ఇదే ప్రాసెసర్తో వస్తున్నాయి. సో ప్రాసెసర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఇదంతా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. గేమింగ్ అయితే మీరు ఈ ఫోన్లో కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. సో దీనిలో కూడా వీళ్ళు మెయిన్ బ్యాటరీని టార్గెట్ చేస్తారు. బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఒకసారి మిగతా స్పెక్స్ కూడా మనం చూద్దాం. ఈ ఫోన్లో మీకు 5.5 inch HD డిస్ప్లే లభిస్తుంది. ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్తో ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ దీనిలో 3GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద రన్ అవుతుంది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది 4G వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. సో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి మీకు దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8500 రూపీస్ ఉంది. ఇది ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్ లభిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ది. ఆ లింక్ యూస్ చేసి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ ఫోన్ స్పెక్స్. సో ఈ ఫోన్ అయితే మీకు యావరేజ్ గేమింగ్ అయితే మీకు పనికిరాదు. ఓన్లీ బ్యాటరీ కోసం అయితే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, ఇంకో మీడియాటెక్ MT6737 ప్రాసెసర్ ఉన్న మొబైల్ కూడా ఇండియాలో లాంచ్ అయింది. ఇది ఎక్స్క్లూజివ్గా మీకు ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తుంది. సో ఇది వచ్చేసరికి మైక్రోమాక్స్ లాంచ్ చేసింది. మొబైల్ నేమ్ వచ్చేసరికి మీకు మైక్రోమాక్స్ క్యాన్వాస్ 1. సో దీనిలో మీకు 5 inch HD డిస్ప్లే లభిస్తుంది, 2GB ర్యామ్ లభిస్తుంది అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ పెట్టి మీరు 30GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది 4G వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు బ్యాక్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసరికి మీకు 2500 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఈ ఫోన్ వచ్చేసరికి మీకు మైక్రోమాక్స్ చెప్పిన దాని ప్రకారం హార్డ్వేర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు 100 రోజుల్లో మీకు కొత్త ఫోన్ ఇస్తాము, ఆ ఫోన్ తీసుకోని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ 1 year వారంటీ కూడా ఈ ఫోన్తో పాటు మీకు వస్తుంది. సో ఇది ఇంకొక ఫోన్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్ ఉన్న ఫోన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి Xiaomi నుంచి Xiaomi Mi 5X ప్రోమో ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. సో ఇవి చైనాలో ప్రోమో ఇమేజెస్ పెట్టారు వీళ్ళు. సో ఈ ఇమేజెస్లో మీరు చూసుకుంటే ఈ ఫోన్ వచ్చేసరికి మోడల్ 5X అని ఉంది. సో ఈ ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది, 4GB ర్యామ్ లభిస్తుంది. సో ఈ ప్రోమో పిక్చర్స్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మనకి 1+5 లాగా. సో ఒక కెమెరా వచ్చేసరికి నార్మల్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి జూమ్ కోసం యూజ్ చేయొచ్చు, ఆప్టికల్ జూమ్. సో ఇది కెమెరాస్ విషయానికి వస్తే కంప్లీట్ స్పెక్స్ అయితే ఏమి వాళ్ళు రిలీవ్ చేయలేదు, కానీ జస్ట్ ఒక ప్రోమో, ఒక హోర్డింగ్ ఉంటుంది కదా, హోర్డింగ్ లాగా పెట్టారు చైనాలో. సో ఈ ప్రోమోలో ప్రైస్ కూడా వాళ్ళు రిలీవ్ చేశారు, 1999 yuan అని ఉంది. సో ఇది మన దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 19,000 రూపాయలు ఉంటుంది. సో ఈ ప్రైస్కి వాళ్ళు ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయిపోతున్నారు. Mi 5Xని 4X కూడా ఇండియాకి ఏం రాలేదు. 5X వస్తుందో లేదో డౌటే. రెడ్మీ 5 అయితే రావచ్చు, 5X డౌటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కెనాన్ నుంచి కెనాన్ EOS 60 Mark II కెమెరాని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కెమెరా ప్రైస్ వచ్చేసరికి 1,32,995 రూపీస్ ఉంది. సో కెమెరా స్పెసిఫికేషన్ మనం ఒకసారి చూసుకుంటే దీనిలో మనకి 26.2 మెగాపిక్సెల్ CMOS సెన్సార్ అయితే లభిస్తుంది దీనిలో మీకు. అండ్ ఆప్టికల్ వ్యూ ఫైండర్ లభిస్తుంది 45 ఆటో ఫోకస్ పాయింట్స్తో. సో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ లభిస్తుంది. ఏదైతే మనం కెనాన్ 70D 80Dలో చూసామో సేమ్ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ మీకు దీనిలో లభిస్తుంది. అండ్ ఈ కెమెరాలో మీకు బిల్ట్ ఇన్ వైఫై, NFC, బ్లూటూత్ 4.1 అండ్ GPS. సో ఇవన్నీ మీకు బిల్ట్ ఇన్ వస్తాయి. అండ్ ఈ కెమెరాలో మీకు డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే వచ్చేసరికి మీకు 3 inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది మీకు. అండ్ ఈ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 1080p 60 frames per second వరకే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు, 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చుంటే బాగుండేది. కెమెరా ప్రైస్ చూసుకుంటే మనకి 1,30,000 దాకా ఉంది. సో ఇది ఒకటి మిస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ కెమెరా IS4 ఏం చూసుకుంటే మనకి 100 to 40,000 ఉంది. సో ఈ కెమెరా మీకు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఈ కెమెరా ఓన్లీ బాడీ ఒకటే మీకు 1,32,995
30,000 కాస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు లెన్స్తో పాటు తీసుకోవాలనుకుంటే 24 to 70 mm USM లెన్స్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రైస్ వచ్చేసరికి మీకు 1,80,000 ఉంది. అదే మీరు 24 to 105 mm USM 2 లెన్స్ తీసుకోవాలనుకుంటే ప్రైస్ వచ్చేసరికి మీకు 2,02,000 ఉంది. సో ఇది కెనాన్ 60 గురించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సోనీ ఒక DSLR లాంచ్ చేసింది. దీని నేమ్ వచ్చేసరికి సోనీ A9 అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 3,29,000 ఉంది. ఒకసారి దీని స్పెక్స్ చూద్దాం. దీనిలో మీకు 24.2 CMOS సెన్సార్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు 693 ఆటో ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆటో ఫోకసింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సోనీ కెమెరాస్ మీరు తీసుకుంటే సోనీ కెమెరాస్లో మనకి 4D ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంటుంది. సో ఆటో ఫోకసింగ్ ఎప్పుడు చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు 5 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది. సో మీరు వాక్ చేస్తూ కూడా వీడియోస్ తీయడానికి ఈ కెమెరా మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ కెమెరాలో మీరు డ్యూయల్ SD కార్డ్స్ పెట్టుకోవచ్చు. డ్యూయల్ SD కార్డ్ సపోర్ట్ అయితే కెమెరాలో మీకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు 3-inch TFT LCD డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఈ కెమెరా మీకు వైఫైకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది, NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ కెమెరా మొత్తం మీకు మెగ్నీషియంతో తయారు చేశారు, మెగ్నీషియం alloy తోటి. సో కెమెరా ప్రైస్ వచ్చేసరికి మనకి 3,29,000 ఉంది. ఇది జూలై 29 నుంచి ఇండియాలో లభించనుంది. అండ్ దీంతో పాటు సోనీ మనకి 2 లెన్సులు లాంచ్ చేసింది. ఫస్ట్ లెన్స్ వచ్చేసరికి మనకి 100 to 400 mm టెలిఫోటో జూమ్ లెన్స్ ఇవి. సో వీటి ప్రైస్ వచ్చేసరికి దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 16 to 35 mm f2.8 వైడ్ అపేచర్ జూమ్ లెన్స్ని లాంచ్ చేసింది. వీటి ప్రైస్ వచ్చేసరికి 1,80,000 ఉన్నాయి. సో ఈ 2 లెన్స్ మీకు జూలై 24 నుంచి ఇండియాలో లభిస్తాయి. అండ్ కెమెరా చూసుకుంటే సోనీ A9 కెమెరా ఇది వచ్చేసరికి మీకు జూలై 29 నుంచి ఇండియాలో లభించనుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 3310 తర్వాత 2 ఫీచర్ ఫోన్స్ని లాంచ్ చేసింది. సో వీటి మోడల్ నెంబర్స్ వచ్చేసరికి మనకి నోకియా 105 అండ్ నోకియా 130. సో వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 999. సో 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి మనం వీటి స్పెక్స్ చూద్దాం. ఫస్ట్ మనం నోకియా 105 స్పెక్స్ చూద్దాం. నోకియా 105లో మీకు 1.8-inch QVGA డిస్ప్లే లభిస్తుంది. దీనిలో మీకు 4 MB ర్యామ్ లభిస్తుంది, 4 MB ROM లభిస్తుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి ఈ ఫోన్ మీకు 73 grams ఉంది. సో ఇది GSM-కి సపోర్ట్ చేస్తుంది. FM రేడియో ఉంది, టార్చ్ లైట్ ఉంది, సింగిల్ డ్యూయల్ సిమ్ వేరియంట్స్ ఉన్నాయి. గేమ్స్ ప్రీలోడెడ్ ఉన్నాయి. మీకు స్నేక్ గేమ్ ఉంది కదా, స్నేక్ గేమ్ కూడా మీకు దీనిలో లభిస్తుంది. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మీకు 800 mAh బ్యాటరీ లభిస్తుంది. టాక్ టైం చూసుకుంటే 15 hours వరకు టాక్ టైం వస్తుంది అని చెప్పేసి నోకియా చెప్తూ ఉంది. ఈ ఫోన్ సింగిల్ సిమ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 999 ఉంది, 1000 రూపాయలు ఉంది దగ్గర. అదే మీరు డ్యూయల్ సిమ్ తీసుకోవాలనుకుంటే 1,149 రూపాయలు ఉంది. నెక్స్ట్ మనం నోకియా 130 స్పెక్స్ చూసుకుంటే దీనిలో మీకు 1.8-inch QVGA డిస్ప్లే లభిస్తుంది. సేమ్ 4 MB RAM లభిస్తుంది, 8 MB ROM లభిస్తుంది. సో ఇక్కడ మీకు 4 MB ఎక్స్ట్రా వస్తుంది. దీనిలో మీకు మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. దీనిలో మీరు 32 GB వరకు మెమరీ కార్డ్ని పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో మీకు FM రేడియో ఉంది, మ్యూజిక్ ప్లేయర్ ఉంది, టార్చ్ లైట్ ఉంది. సో మ్యూజిక్ ప్లేయర్ మీకు నోకియా 130లో ఉంది. నోకియా 105లో మీకు మ్యూజిక్ ప్లేయర్ ఆప్షన్ కూడా లేదు. దీనిలో మీకు కెమెరా కూడా లభిస్తుంది నోకియా 130లో. అదే మీరు నోకియా 105 తీసుకుంటే దానిలో కెమెరా లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు 1020 mAh బ్యాటరీ లభిస్తుంది, 44 hours టాక్ టైం వస్తుందని చెప్పేసి నోకియా చెప్తూ ఉంది. ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 1,380 రూపాయలు ఉంది. ఈ 2 ఫోన్స్ మీకు జూలై 19 నుంచి మార్కెట్లోకి రానున్నాయి. ఇది రీటైల్ స్టోర్స్లో లభిస్తుంది, ఆన్లైన్లో కాదు. రీటైల్ మీకు బయట షాప్స్ ఉంటాయి, బయట షాప్స్లో మీకు 2 ఫోన్స్ లభిస్తున్నాయి, నోకియా 105 అండ్ నోకియా 130. సో నెక్స్ట్ చూసుకుంటే కొడాక్ నుంచి కొడాక్ ఎక్ట్రా అని చెప్పేసి ఒక ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకుంటే 29,990 రూపాయలు ఉంది. సో ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు. ఇది ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్ లభిస్తుంది. సో ఈ ఫోన్ స్పెక్స్ ఒకసారి మనం చూద్దాం. దీనిలో మనకి 5-inch ఫుల్ HD IPS LCD డిస్ప్లే లభిస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో X20 ప్రాసెసర్ లభిస్తుంది. 2.3 GHz ప్రాసెసర్ ఇది డెకా కోర్ ప్రాసెసర్. సో దీనిలో మీకు జీపీ వచ్చేసరికి మ్యాలీ 880 MP4 GPU లభిస్తుంది. అండ్ దీనిలో మీకు 3 GB ర్యామ్ లభిస్తుంది, 30 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ పెట్టి మీరు 128 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనిలో మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి మీకు కెమెరాస్ 21 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లభిస్తుంది, మీకు డ్యూయల్ LED ఫ్లాష్ లభిస్తుంది. అండ్ దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది, 6 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. దీనిలో మేజర్ సెల్లింగ్ పాయింట్ కెమెరాసే. సో 30,000 పెట్టి ఈ ఫోన్ తీసుకున్న బదులు మీరు DSLR తీసుకోవడం బెటర్. సో డెకా కోర్ అని చెప్పేసి ఎగ్జైట్ అయిపోకండి. డెకా అసలు కోర్స్ గురించి ఒక వీడియో చేశాను నేను. సో క్వాడ్ కోర్, డ్యూయల్ కోర్, ఆక్టా కోర్, హెక్సా కోర్ అని చెప్పేసి. సో కోర్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి. వీడియో లింక్ నేను ఇక్కడ IN సింబల్ కనపడుతుంది, ఇక్కడ వదిలేస్తా, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా కోర్స్ అయితే మీకు ఇంపార్టెంట్ అయితే కావు. సో అన్ని కోర్స్ ఒకేసారి మీకు ఎప్పుడు పనిచేయవు. మనం చేసే టాస్క్ బట్టి కోర్స్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయి. సో అన్ని కోర్స్ అయితే మీకు ఒకేసారి పనిచేయవు. కోర్స్ వల్ల మీకు అంత ఉపయోగం అయితే ఉండదు. అదే మీరు CPU తీసుకుంటే, డెస్క్టాప్ CPU ఇట్లాంటివి తీసుకుంటే మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కువ హెవీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు కోర్స్ ఎక్కువ ఉంటే మీకు యూజ్ అవుతాయి. కానీ మొబైల్లో మీకు డెకా కోర్ అనేది సో ఇది జస్ట్ పబ్లిసిటీకే. సో మీకు క్వాడ్ కోర్ ఉన్న సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నాప్డ్రాగన్ 820, 821 ప్రాసెసర్స్ తీసుకోండి, క్వాడ్ కోర్ ప్రాసెసర్స్. లేకపోతే యాపిల్ A10 ప్రాసెసర్ తీసుకోండి, iPhone 7లో ఉన్న ప్రాసెసర్, అది కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో ఇక్కడ మీకు 4 కోర్సే ఉన్నాయి. సో వాటి పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్ నుంచి అమెజాన్ ఎనీవేర్ అని చెప్పేసి ఒక మెసెంజర్ యాప్ని తయారు చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్లో. సో ఈ మెసెంజర్
యాప్ వాట్సాప్ మనకి ఉన్నాయి హైక్ ఇట్లాంటి వాటికి పోటీగా తయారు చేస్తుంది. ఇది యూజ్ చేసి మనం వీడియో కాల్ చేసుకోవచ్చు, మెసేజ్ పంపించుకోవచ్చు. సో మనం ఓన్లీ మన ఫ్రెండ్ నేమ్ ఉంటే చాలు మనం యాడ్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ అవసరం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దీనిలో మనం గేమ్స్ కూడా ఆడొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో చాలా ఫీచర్స్ దీనిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రైవేట్ చాట్ ఉంది, అంటే మన మెసేజెస్ అన్ని ఎన్క్రిప్ట్ అయిపోతాయి. సో మన మెసేజ్ మనం ఏం పంపించాము అవన్నీ సేఫ్గా ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఎక్కడి నుంచి అయినా చాట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మొబైల్ ఫోన్ నుంచి కానీ, డెస్క్టాప్ నుంచి కానీ, ఐఫోన్, ఆండ్రాయిడ్ ఏ ప్లాట్ఫామ్ ఏదైనా ఈ యాప్ రన్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ హై క్వాలిటీ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఈ మెసెంజర్ యాప్ అయితే డెవలపర్ స్టేజ్లో ఉంది. సో ఫ్యూచర్లో మనకి అమెజాన్ నుంచి ఒక మెసెంజర్ యాప్ అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాం. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.